1935 భారత ప్రభుత్వ చట్టంలోని ఏ అంశం దిగువ తెలిపిన దానిలో లేదు? ఆప్షన్ ఏ అఖిల భారత సమైక్య, ఆప్షన్ బి ఉభయ శాసన సభ్యత్వం, ఆప్షన్ సి రాష్ట్రాలకు స్వయం ప్రాతిపత్తి, ఆప్షన్ డి కేంద్రంలో రాష్ట్రాలలో కూడా ద్వంద్వ శాసనసభ ఉండుట. ఏదైతే భారత ప్రభుత్వ చట్టం 1935 ఉందో దానిలోని ఏ అంశం లేదంటే కింద ఇచ్చిన వాటిలో కేంద్రంలో రాష్ట్రాలలో కూడా ద్వంద్వ శాసనసభ కలిగి ఉండుట అనేది ఈ ప్రభుత్వ చట్టంలో లేదు. 1935 భారత ప్రభుత్వ చట్టంలో లేదు. ఆప్షన్ డి రైట్ ఆన్సర్. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, రాజ్యాంగ సభ ఏ ప్రణాళిక ప్రకారం ఏర్పాటు చేయబడింది? సో రాజ్యాంగ సభ ఉంది కదా, ఈ రాజ్యాంగ సభ అనేది ఏ ప్రణాళిక ప్రకారం, ఏ ప్రణాళిక ఆధారంగా ఏర్పడిందని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ పండిట్ జవహర్లాల్ రిపోర్ట్ ఆధారంగా, ఆప్షన్ బి క్యాబినెట్ మిషన్ ప్రణాళిక, ఆప్షన్ సి క్రిప్స్ మిషన్, ఆప్షన్ డి రాజగోపాలాచారి రిపోర్ట్. సో మనకు చూసుకున్నట్టయితే రాజ్యాంగ సభ అనేది క్యాబినెట్ మిషన్ ప్రణాళిక ఆధారంగా అయితే ఏర్పాటు చేయడం జరిగింది రాజ్యాంగ సభను. ఓకేనా, ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో సరిగా జతపరచబడనిది. సో క్రింది ఇచ్చిన వాటిలో ఏది సరిగా మనకు జతపరచలేదని అడుగుతున్నారు. చూద్దాం. ఆప్షన్ ఏ భారత ప్రభుత్వ చట్టం 1935, క్యాబినెట్ మిషన్ ప్లాన్ 1946, ఆప్షన్ సి క్రిప్స్ మిషన్ 1942, ఆప్షన్ డి భారత ప్రభుత్వ చట్టం 1919 మింటో మార్లే సంస్కరణలు. సో క్రింది ఇచ్చిన వాటిలో చూసుకున్నట్టయితే మనకు ఏది సరిగా జతపరచబడ్డదంటే ఏదైతే భారత ప్రభుత్వ చట్టం 1919 ఉందో ఇది సరికాందనమాట. మింటో మార్లే సంస్కరణలు. సామ్రాజ్యవాదం డోడోలాగా మరణించిందని ఎవరు అన్నారు? క్రింది ఇచ్చిన వారిలో ఎవరు సామ్రాజ్యవాదం డోడోలాగా మరణించిందని అన్నారని అంటున్నారు. ఆప్షన్ ఏ రామ్సే మెక్డొనాల్డ్, ఆప్షన్ బి విన్స్టన్ చర్చిల్, ఆప్షన్ సి క్లైమెంట్ అట్లీ, ఆప్షన్ డి లార్డ్ వావెల్. సో సామ్రాజ్యవాదం డోడోలాగా మరణించిందని చెప్పింది ఎవరంటే క్లైమెంట్ అట్లీ. ఈ నిర్వచనాన్ని క్లైమెంట్ అట్లీ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. ప్రజా సార్వభౌమత్వం అనగానే క్రింది వారిలో ఎవరికి చెందినది? ఆప్షన్ ఏ ప్రజలు, ఆప్షన్ బి ప్రధానమంత్రి, ఆప్షన్ సి పార్లమెంటు, ఆప్షన్ డి రాష్ట్రపతి. సో ప్రజా సార్వభౌమత్వం అనగానే అది ప్రజలకు చెందిందని అర్థం. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వన్, రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వం అనగానే ఏమిటి? సో రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వం అంటే క్రింది ఆప్షన్స్లో ఏందని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ పరిమిత ప్రభుత్వం, ఆప్షన్ బి రాజ్యాంగంతో కూడిన ప్రభుత్వం, ఆప్షన్ సి ఎన్నికైన ప్రతినిధుల ప్రభుత్వం, ఆప్షన్ డి ప్రజా ప్రతినిధులు మరియు ఉద్యోగ స్వామ్య అధికార ప్రభుత్వం. సో రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వం అనగానే ఏంటంటే ఎన్నికైన ప్రతినిధుల ప్రభుత్వం అని అర్థం. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. గ్రూప్ 2 బిట్ అనమాట, ప్రీవియస్ గ్రూప్ 2 బిట్. భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం కార్యనిర్వహణ అధికారంను ఈ క్రింది వారిలో ఎవరు కలిగి ఉన్నారు? ఆప్షన్ ఏ బ్రిటిష్ రాజు లేదా రాణి, ఆప్షన్ బి ఇంగ్లాండ్ పార్లమెంటు, ఆప్షన్ సి సమైక్య శాసనసభ, ఆప్షన్ డి కౌన్సిల్లో గల గవర్నర్ జనరల్. ఈ భారత ప్రభుత్వ చట్టం 1935 ఏది ఉందో ఈ చట్టం ప్రకారం కార్యనిర్వహణ అధికారంను కౌన్సిల్లో గల గవర్నర్ జనరల్ అయితే కలిగి ఉన్నాడు. ఓకేనా, కౌన్సిల్లో గల గవర్నర్ జనరల్ ఈ కార్యనిర్వహణ అధికారం అయితే కలిగి ఉన్నాడు. ఏ చట్టం ప్రకారం? 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం. ఆప్షన్ డి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, భారతదేశంలోని రాజ్యాధికారంకు మూలం ఎవరు? క్రింది వారిలో భారతదేశంలోని రాజ్యాధికారంకు ఎవరు మూలమని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ రాజ్యాంగము, ఆప్షన్ బి పార్లమెంటు, ఆప్షన్ సి ప్రజలు, ఆప్షన్ డి రాష్ట్రపతి. సో మనకు భారతదేశంలో గల రాజ్యాధికారంకు మూలం ప్రజలు. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ వన్, ఏ దేశపు ప్రభుత్వ పాలనలో ఆచారాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి? సో క్రింద ఇచ్చిన దేశాలలో మనకు ఏ దేశంలోని ప్రభుత్వ పాలనలో గల ఆచారాలు అనేవి ప్రముఖ పాత్ర వహిస్తాయని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ ఇంగ్లాండ్, ఆప్షన్ బి కెనడా, ఆప్షన్ సి ఇండియా, ఆప్షన్ డి స్విట్జర్లాండ్. సో అందరు తెలిసిందే మన భారతదేశంలో ఏదైతే ప్రభుత్వ పాలన ఉందో ఈ పాలనలో ఆచారాలు ప్రముఖ పాత్రను వహిస్తుంటాయి. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, భారతదేశము స్వాతంత్రం పొందినప్పుడు ఇంగ్లాండ్లో ఈ కింది వ్యక్తి ప్రధానమంత్రిగా ఉన్నాడు. సో మనకి ఏదైతే 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందో స్వాతంత్రం వచ్చినప్పుడు ఇంగ్లాండ్లో ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నారని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ చర్చిల్, ఆప్షన్ బి అట్లీ,
ఆప్షన్ సి చెంబర్లిన్, ఆప్షన్ డి విల్సన్. సో 1947 టైంలో మనకైతే స్వాతంత్రం వచ్చింది 47 ఆగస్ట్ 15న. సో ఆ టైంలో ఇంగ్లాండ్ ప్రధానమంత్రిగా అట్లీ ఉన్నాడు. ఎవరున్నారు? అట్లీ. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. ఓకేనా, అట్లీ ఇంగ్లాండ్లో ప్రధానమంత్రి ఉన్నప్పుడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది 1947 ఆగస్ట్ 15th. నెక్స్ట్ వన్, భారతదేశంలో రాజకీయ అధికారానికి ఈ క్రింది వారిలో ఎవరు ఆధారం? ఆప్షన్ ఏ పార్లమెంట్ రాష్ట్ర అసెంబ్లీలు, ఆప్షన్ బి పార్లమెంటు మాత్రమే, ఆప్షన్ సి ప్రజలు, ఆప్షన్ డి రాజ్యాంగం. భారతదేశంలో రాజకీయ అధికారానికి ఆధారం ప్రజలు. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. ఎందుకంటే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మనకు ప్రజలచే ఎన్నుకోబడతారు కాబట్టి రాజకీయ అధికారానికి ఆధారం ప్రజలు అన్నమాట. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, 1935 భారత ప్రభుత్వం చట్టం ప్రధాన అంశం దీనిని ప్రవేశపెట్టడం. ఏదైతే మనకు భారత ప్రభుత్వ చట్టం 1935 ఉందో దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏందని అడుగుతున్నాడు. ఈ కింది వాటిలో ఏది ప్రవేశపెట్టడం అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ ద్వంద్వ ప్రభుత్వం, ఆప్షన్ బి యుక్త వయస్కులకు ఓటింగ్ హక్కు, ఆప్షన్ సి ప్రాంతీయ స్వపరిపాలన, ఆప్షన్ డి ప్రతి ఒక్క నియోజకవర్గం. సో 1935 భారత ప్రభుత్వ చట్టం అనేది ఈ ద్వంద్వ ప్రభుత్వం ఏదైతుందో దీన్ని ప్రవేశపెట్టడం ముఖ్య ఉద్దేశం అనమాట. ఈ క్రింది వాటిలో ద్వంద్వ ప్రభుత్వంను ప్రవేశపెట్టడం ఈ 1935 భారత ప్రభుత్వ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ వన్, క్యాబినెట్ మిషన్ను భారతదేశానికి పంపినది ఎందుకు? ఆప్షన్ ఏ మత ఘర్షణలను అణగద్రొక్కడానికి, ఆప్షన్ బి ఇండియా పాకిస్తాన్ దేశాల సరిహద్దులు నిర్ణయించడానికి, ఆప్షన్ సి రాజ్యాంగ సమస్యకు సరైన సమాధానం కనుగొనడానికి, ఆప్షన్ డి ఇండియా క్రిస్టియానిటీని ప్రబోధించడానికి. సో క్యాబినెట్ మిషన్ ఏదైతే ఉందో దాన్ని భారతదేశానికి అయితే పంపడం జరుగుతుంది ఇంగ్లాండ్ ప్రభుత్వం. సో ఎందుకోసం అంటే రాజ్యాంగ సమస్యకు సరైన సమాధానం కనుగొనడానికి అయితే క్యాబినెట్ మిషన్ అయితే భారతదేశానికి పంపడం జరుగుతుంది. ఆప్షన్ సి రైట్ ఆన్సర్.